ముఖ్యంగా ఇక్కడికి చేసిన పత్రికా విలేకరులందరికీ కూడా, ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారం అన్న. దాదాపు ఎన్నికలైన తర్వాత ఇంచుమించు 10 నెలల తర్వాత ప్రెస్ మీట్కి రావడం జరిగింది. ఈ గ్యాప్లో చాలామంది అనిల్ ఎట్టబోయాడు, అంతన్నాడు ఇంతన్నాడు అన్నాడు, ఎట్టో పారిపోయాడు అన్నారు. కొందరు పలానాలతో మంతనాలు ఉన్నారు, కానవాళ్ళ పలానా నాయకుడితో సిట్టింగ్ అన్నారు, రకరకాలు వేశారు. అయినా ఎన్నికలు రిజల్టు అందరం ఓడిపోయిన తర్వాత సార్ నాకు కూడా కొద్దిగా ఒక సంవత్సరం రోజుల పాటు, ఎందుకంటే వెంటనే అధికార పార్టీ మీద ముందుకు రావటం ఇవన్నీ కాకుండా నాకు నీ పర్సనల్ ఫ్యామిలీ కావచ్చు, కొంచెం నా ఇది సెట్ చేసుకునేదానికి, కాబట్టి ఒక 10 నెలలు టైం తీసుకోవటం జరిగింది. ఇంత లోపల జగన్మోహన్ రెడ్డి గారికి అండగా లేడను రకరకాలు అని మాట్లాడారు. నా చిత్తశుద్ధి మా నాయకుడికి తెలుసు, మాకు తెలుసు, దాన్ని ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ క్రమంలో ఈరోజు రావటం కారణం, ముఖ్య ఉద్దేశం, ఎన్నికలు అయిపోయిన ఒక 3 నెలలు 4 నెలల పాటు నా మీద అనిల్ కుమార్ యాదవ్ 1000 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్ల రూపాయలు క్వాడ్స్ మొత్తం నడిపాడు, మైనింగ్ దందా నడిపాడు, రకరకాలు వేశారు. సరే, ఎక్కడా కూడా నేను స్పందించలేదు. నా మౌనమే దానికి కామ్గా ఉండటం కూడా జరిగింది. ఇంత పోయింది, అంత పోయింది, ఇంత పోయింది, ఏదేదో రాశారు, చాలామంది మాట్లాడారు, చాలామంది ఇది చేశారు. సరే, రైట్, ఎవరికి ఏ మీడియాకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా వార్తలు రాశారు, అన్నీ కూడా రాశారు. సరే, దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేనికైనా సరే రైట్ ఏది జరిగినా దానికి సంబంధించి ఫేస్ చేసేదానికి కూడా ఇప్పుడు సిద్ధంగానే ఉంటాం. కానీ ఈరోజు ముఖ్య కారణం, నేను రావటానికి కారణం 2. ఈరోజు మా జిల్లా అధ్యక్షుల వారిని కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఇల్లీగల్గా జరుగుతున్నట్టు ఒక కేసు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఒక ఇది కూడా జరగటం జరిగింది. దీనికి సంబంధించి రైట్ ప్రతి ఒక్కరికి కూడా జ్యుడిషియల్లో ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. సో జ్యుడిషియల్ని అప్రోచ్ అయ్యే అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది, ఆ రైట్ ఉంటుంది. తప్పకుండా రైట్కి కోసం మా నాయకుల వారు వెళ్ళటం కూడా జరిగింది. తప్పకుండా అది ఖచ్చితంగా అది ఏ రిజల్ట్ అయినా కూడా, ఒకవేళ వస్తే మంచిది, రాకపోయినా కూడా దేనికైనా కూడా ఫేస్ చేసేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా సిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించి ఆయన పారిపోయాడనో ఇట్టనో చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి ఒక్కరికి కూడా రైట్ ఉంటుంది. ఆ రైట్ కోసం తప్పకుండా ఇది చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ప్రధానంగా నేను రావటానికి కారణం ఏంటంటే, ఈరోజు చాలామందికి నెల్లూరు జిల్లా ప్రజలకి సరే నా మీద వేసినాయి అంటే రైట్ చూద్దాం, అయ్యే నేను ఒకవేళ తవ్వుకుంటా పోతే అన్నీ ఎక్కడెక్కడ తవ్వుకుంటాం, అన్నీ కూడా తవ్వుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు చేసుకున్నారు, తవ్వుతా పోతే అన్నీ కూడా బయటకు వస్తాయి, ఏ ఇబ్బంది లేదు. అనిల్ కుమార్ యాదవ్ సైదాపురంలో అడుగు పెట్టాడా, గూడూరులో అడుగు పెట్టాడా, మైన్ ఓనర్ని పిలిచి మాట్లాడాడా, ఏ రోజైనా మైన్ ఓనర్లతో కలిసి మాట్లాడాడా, కనీసం మైన్ ఓనర్లకు ఎవరికైనా ఫోన్ చేశాడా, లేదా ఎవరికైనా ఫోన్ చేశాడా, అన్నీ కూడా తెలుస్తాయి, ఏ ఇబ్బంది లేదు. దానికి కూడా అది ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. కానీ ఒకటి మాత్రం మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఇల్లీగల్ మైనింగ్ జరిగింది రైట్. ఇల్లీగల్గా రైతు పొలంలో ఉన్నవాళ్ళు కొంతమంది రైతు పొలంలో చేసుకున్నారు, ఇల్లీగల్ మైనింగ్లో ఉన్న వాళ్ళు కొంతమంది చేసుకోండొచ్చు. వీటికి అన్నిటికీ సంబంధించి ఈ గవర్నమెంట్ రాకముందే ట్రాన్సిషన్ పీరియడ్లో, అంటే ఈ గవర్నమెంట్ ఎన్నికల నుంచి ఈ గవర్నమెంట్ లోపలే దాదాపు ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని దాదాపు నాకు తెలిసి ఒక 100-150 పైనే ఆ ఫైల్స్ మీద దాదాపు 255 కోట్ల రూపాయలు ఫైన్ వేయటం జరిగింది. తప్పు చేశారు, ఫైన్లు వేశారు. ఫైన్లు కలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే తప్పు జరిగినప్పుడే దానికి సంబంధించిన ఈ ప్రభుత్వం వేయలేదు. ఈ ప్రభుత్వం చేయాల్సిందల్లా ఒకటేంటంటే ఫైన్లు కలెక్ట్ చేసుకోండాలి. 255 కోట్లు ఫైన్లు చేశారు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైన్స్ అన్నింటిలో కూడా ఆపివేయటం జరిగింది కొన్ని నెలల పాటు. వీటిలన్నింటి మీద ఎంక్వైరీ చేయాలా, ఇన్స్పెక్షన్ చేయాలని. సరే, ఇన్స్పెక్షన్ అన్నీ చేశారు, బాగానే ఉంది. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు అన్ని తర్వాత ఒక రిపోర్ట్ పంపించిన తర్వాత ఆ రోజైనా ఆ మైన్స్ని ఓపెన్ చేశారా,
ఒక ఆర్డర్ రిలీజ్ చేశాడు, మైన్స్కి గైడ్లైన్స్ చేశారు, బాగానే ఉంది, రైట్. ఏం ఓపెన్ చేశారు? పెనాల్టీ లేని ఓపెన్ చేయాల. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే పెనాల్టీ లేని మైన్స్ ఓపెన్ చేయాల, పెనాల్టీ ఉన్న మైన్స్ని ఓపెన్ చేశారు. సరే, ఓకే, దాన్ని కూడా రకరకాల కారణాల మీద ఓపెన్ చేసుకో ఉండొచ్చు, నేను కాదని. కానీ ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసు పెట్టాక ముందు ఈ జిల్లాలో ఏం జరుగుతుంది? గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగింది అని మాట్లాడుతున్న వీళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దాదాపు 150 నుంచి 200 మైన్లు దాకా ఉంటే యాక్టివ్ మైన్స్ ఒక 100 మైన్స్ ఉంటాయి. ఈ 100 మైన్స్కి సంబంధించి ఈ 10 నెలల్లో ఎందుకు మీరు 100 మైన్స్ని ఓపెన్ చేయలేదు? కేవలం 30 మైన్లు మాత్రమే సెలెక్టివ్గా ఎందుకు ఓపెన్ చేశారు అని అడుగుతా ఉన్నా. గతంలో మీరు తీసుకుంటే ప్రభుత్వానికి గండి తగిలిందని మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందల్లా ఒక్కటే, ఏ ఒక్క టన్ను ఇక్కడి నుంచి బయటకు వెళితే ఎక్కడో దగ్గర పర్మిట్ కొట్టవలసిందే. బయటకు వెళ్ళిన ప్రతి టన్నుకి ఖచ్చితంగా గవర్నమెంట్ పర్మిట్ కొట్టే ఉంటారు. ఆ లెక్కన గతంలో 150 కోట్ల దాకా గవర్నమెంట్కి డబ్బులు వస్తే ఇప్పుడు దాదాపు 30-40 కోట్లు కూడా రాలే. ఎందుకు? ఈరోజు నేను కాదు, ఇక్కడున్న పత్రికా విలేకరులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా మీరు సైదాపురం, గూడూరులకు వెళ్ళండి. గతంలో మేము పుష్కలంగా ఉన్నామా, సంతోషంగా ఉన్నామా, ఎలా జరిగిందా, ఏం జరిగిందా? ఆ రైతు పొలంలో ఉన్నవాడు రాయెత్తుకొని వాడు కూతురు పెళ్లి చేసుకున్నాడా, వాడు అప్పు కట్టుకున్నాడా, వాళ్ళు ఇల్లు కట్టుకున్నాడా, సైదాపురంలో పండని పొలాలలో భగవంతుడి దేవుడు రాయగడితే బతికాడా? ఈరోజు వందలాది మంది, వేలాది మంది కూలి పని చేసుకొని ప్రతిరోజు నిత్యం కలకల్లాడుతున్నారా? ఈరోజు ఎంతమందికి పని ఉంది, ఎంతమంది రోడ్డుల మీద పడ్డాడు, ఎంతమంది టిప్పర్ డ్రైవర్లు, మిషన్ డ్రైవర్లు పనులు లేక పరోక్షంగా ప్రత్యక్షంగా ఎన్ని వేల మంది రోడ్డును పడ్డారు 10 నెలల నుంచి అన్నది మీరు ఒక్కసారి మీరు పోయి చూడండి. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఒక 80 మైళ్ళ నుంచి 100 మైళ్ళు మీరు మూసివేస్తే ఒక మైన్ మీద ఉదాహరణకి 100 మంది బతికితే ఆ 100 మైళ్ళ మీద 10,000 కుటుంబాలు రోడ్లు పడ్డాయి. ఆ 10,000 కుటుంబాలు 4 రూపాయలు సంపాదించుకుంటే లారీలు తిరిగితే, టిప్పర్లు తిరిగితే దాని మీద బతుకుతున్న హోటల్లో, పెట్రోల్ బంకులు, లేదంటే ఆ లారీల మీద కిస్తీ కట్టుకోలేక ఎంతమంది వెహికల్స్ ఫైనాన్స్ వాళ్ళు ఎత్తుకెళ్ళారో ఒక్కసారి మీ ప్రాంతాలకు వెళ్తే తెలుస్తుంది. ఒకసారి మీరు వెళ్ళండి. ఊరికి బురదలు వేయటం, నిండ వేయటం, మా కంపెనీ ద్వారానే చెయ్యాలి, లేకపోతే మీ మైన్స్ ఓపెన్ చేయము అని ఒక హుకుం జారీ చేయబట్టి వాళ్ళకి సరెండర్ అయిన వాళ్ళు ఇచ్చిన మెటీరియలే వీళ్ళ ద్వారా పోయింది. వాళ్ళకి సరెండర్ కాని వాళ్ళు మైన్స్ని ఓపెన్ చేయలేదు. వాళ్ళకి సంబంధించిన మైన్స్ని, నెల్లూరుకి ఒక చరిత్ర వెంకటగిరి రాజాలంటే, విఆర్సీ దగ్గర నుంచి అనేక సంస్థల్ని దానం చేసిన కుటుంబం వెంకటగిరి రాజాలది. ఒక పెద్ద మనిషి, ఆయన మైలు పాపం ఎక్కని గుమ్మం లేదు, పాపం ఆయన అడగని వాళ్ళు లేదు. మైను ఓపెన్ చేయండి, లేక వల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మేము కావాలంటే 10 నెలలు కాబట్టి, 2 సంవత్సరాలు కాబట్టి ఖాళీగా ఉండగలుగుతాం. కానీ మా మైన్ మీద బతికే కూలీలు, పని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అడగని ఇది లేదు పాపం. వెంకటగిరి రాజాలకు సంబంధించిన ఇదే మీరు ఇచ్చే గౌరవం. సరే, ఆయన ఎవరిని కలిసినప్పుడు ఏం జరిగింది అవన్నీ నేను మాట్లాడదలుచుకోవట్లేదు, ఎందుకంటే పర్సనల్స్. ఎందుకంటే ఒకరి మీద వేగ్గా కాగితం లేకుండా నేను ఏది మాట్లాడదలుచుకోవట్లేదు. ఇక్కడ ఏది మాట్లాడినా ప్రతిదీ కాగితం చూపించి మాట్లాడుతా ఉన్నా. ఎందుకు 20-30 ఎక్స్పోర్టర్లు ఉన్న వాళ్ళు ఈరోజు కేవలం 2కే పరిమితం అయ్యారు, అది కూడా అధికార పార్టీకి సంబంధించిన, ఎంపీకి సంబంధించిన వాళ్ళు. ఇది కాదా వాస్తవం? కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? రోడ్డులు తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇల్లీగల్ మైన్ అన్నారు, మైనింగ్ జరగల. 33,000 కాస్తే ఎంత అయిందో చూసారా? 1,20,000 టన్నులు అయింది. 33,000 టన్నులు 1,20,000 టన్నులు అయిందంటే 90,000 టన్నులు ఎవడు మైనింగ్ చేసినాడు? పైన నుంచి ఏమైనా తీసుకొచ్చి చేశారా? ఏమైనా పెట్టారు ఆ లెటర్లో?
ఏమని పెట్టారంటే దీంట్లో 1,20,000 టన్నులు ఉన్నాయి, పర్మిట్లు ఇవ్వండి అని పెట్టారు. అంటే 33,000 పంచనామా కాస్త పర్మిట్లు దొబ్బేటప్పుడు మాత్రం 1,20,000 టన్నులు దొబ్బేసి పర్మిట్లు దొబ్బేసి కొట్టేద్దాం అనుకున్నారు. సరే, మా డిఎంజీ గారు తెలివిగా కింద ఒక క్లాజ్ పెట్టారు. ఈ పర్మిట్లకు సంబంధించి మీరు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న తర్వాత 12(1) కింద మీరు ఇవ్వండి అని చెప్పారు. అవకాశం ఉంటే పరిశీలించండి అని చెప్పారు. 12(1) అంటే ఏంటి? మైనర్ కాలపరిమితి అయిన తర్వాత 6 నెలల లోపల ఉన్న మెటీరియల్ తీసుకునేదానికి, మిషనరీ తీసుకునేదానికి దాని ఒక ఇది. కానీ ఈ మైన్లో అయిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు కూడా కాదు, ఈ మైన్ని సాక్షాత్తు డిఎంజీ గారు రిజెక్ట్ చేసేసినారు. ఈ గవర్నమెంట్లో ఇది రిజెక్టెడ్ అని చెప్తే దానికి సంబంధించి ఏదో దొంగ తిరిగి పెట్టుకోవాలని తీసుకోవాలంటే ఇప్పటికీ పర్మిట్లు ఇవ్వాల. కానీ మా ఎంఆర్ఓ గారు మన ఫోన్ చేసి అడిగితే, సార్ వాళ్ళకి ఆర్డర్ వచ్చింది సార్ అన్నారు. ఏ ఆర్డర్ అమ్మా అంటే ఇందాక డబ్బులు చూపించారు, ఇందాకంటే చూపించారు. ఆర్డర్ కాపీ దాని సారాంశం ఏంటంటే, దీని లెక్క నాకు ఒక లెటర్ పెట్టారు, 1,20,000 టన్నులు ఉన్నాయని డీడీ రాశారు, దీనికి ఈ విధంగా పర్మిట్లు ఇవ్వచ్చా లేదా పరిశీలన చేయండి అంటే ఆర్డర్ ఇచ్చేసినట్టేనా? దాని ఆర్డర్ ఇచ్చేసినట్టేనా? సార్ ఆర్డర్ అన్నారమ్మా, నువ్వు బాగా చదవండి, ఎస్ఐ గారికి ఎంఆర్ఓ చెప్పారు, బాగా చదవండి సార్, బాగా చదవకుండా మీరు ఇట్లా చెప్తే బాగుండదు, చదువుకున్న వాళ్ళు మీరు అంటే, లేదు సార్ ఇట్టు వచ్చింది అన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ టైం అయిపోయిన తర్వాత ఈ గవర్నమెంట్ భూములా ప్రైవేట్ భూములా? 50 years దాటిన తర్వాత గవర్నమెంట్ ఆటోమేటిక్గా డబ్బులు పెద్ద ఎక్కువ 1,500 కోట్ల వాల్యూ